సో కొంతమందికి ఏంటంటే జనరేషనల్ వెల్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి నచ్చిన బిజినెస్ లేకపోతే ఫ్యామిలీ బిజినెస్ రన్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఒకడు వస్తాడు, వాడు మొత్తం ఖాందాన్నే మార్చేస్తాడు అన్న థాట్లో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఇన్బిల్ట్ పెట్టుకున్న లెగసీకి వచ్చి క్యారీ ఫార్వర్డ్ చేయడంలో కిక్కే ఉంది. బట్ మనం సెట్ చేసుకుంటే మటుకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. అయితే బిజినెస్ స్టార్ట్ చేయలేనప్పుడు యంగ్స్టర్స్ లైక్ ఇమీడియట్గా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఆ ఏజ్ ప్రభావం అలా ఉంటుంది. సో అలా కాకుండా కన్సిస్టెంట్గా వాళ్ళు ఒక పని మీద ఉండాలి అంటే ఏ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి? ఇక్కడ బిజినెస్ చేసేటప్పుడు ఆ చేసే వాళ్ళకి ఐదర్ పిచ్చి పిచ్చిగా నీడన్నా ఉండాలి, పిచ్చి పిచ్చిగా ప్యాషన్ అన్నా ఉండాలి. జోష్ మీద చేసేది బిజినెస్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గోలీ సోడానే తీసుకోండి. ఫస్ట్ ఒకరు అప్పటిది మళ్ళీ 90s 80s తీసుకొచ్చారు, ఇంకా మొత్తం అందరూ అదే పెట్టేశారు. సో ఇప్పుడు ఆ కాంపిటీషన్ ని తట్టుకొని మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ దీస్ కాంపిటీటర్స్? ఒకటేమో మొబైల్స్ రిపేర్ చేయబడుతుంది అని పెట్టారు, ఇంకొకటేమో ఫాస్ట్ గా మొబైల్ రిపేర్ చేయబడుతుంది అని అన్నారు. సో అక్కడ ఏమీ లేదు, ఒక ఫాస్ట్ అన్న వర్డే యాడ్ చేశారు. అంటే కాంపిటీషన్ ఈస్ దేర్, బట్ హౌ టు హ్యాండిల్ ఇట్ అన్నది ఇట్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ మీ. డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ఆంట్రప్రెన్యూర్. నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, చదువున్నా లేకపోయినా పర్వాలేదు, డిసిప్లిన్తో కన్సిస్టెంట్గా ఒక పని నువ్వు నమ్మి చేస్తున్నావు అనుకో, 101% యూ విల్ డెఫినెట్లీ క్లిక్ ఇన్ దట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఇవాళ పాడ్కాస్ట్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే తను చాలా తక్కువ టైంలోనే ఒక మంచి కాంటెంట్ క్రియేట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అండ్ అలాగే ఇవాళ ఈ పాడ్కాస్ట్లో అసలు ఆంట్రప్రీనర్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, చిన్న చిన్న ఆబ్స్టికల్స్ రాగానే డీలా పడిపోతుంటారు, అలాంటి వాళ్ళందరికీ ధైర్యాన్ని ఎలా నింపుకోవాలి, అండ్ ఎస్పెషలీ హోమ్ మేకర్స్ ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు ప్రతి ఒక్కరి లైఫ్లో, ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి మనతో పాటున్నారు అ వెరీ స్పెషల్ గెస్ట్ జయ శ్రీధర్ గారు, ఆంట్రప్రీనర్. నమస్తే జయ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అసలు ఏంటి మ్యామ్, అలా ఒక వీడియో పెట్టగానే అలా మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కాంటెంట్ అసలు ఎలా చూస్ చేసుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఈవెన్ ఎవ్రీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. వాట్ ఈస్ ఎ సీక్రెట్ చెప్పగలరా? సీక్రెట్ అయితే ఏమీ లేదు లాస్యా. ఇందులో వాళ్ళు ఏదైతే ఫేస్ అవుతున్నారో అదే ప్లేస్లో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్ని, ఫీల్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. ఇందులో కంటెంట్ అంటే ఏం లేదు, డే టు డే కంటెంటే. ప్రతి ఫీల్ని, ఎమోషన్ని ఏదైతే మనం ఉన్నామో దాన్ని మటుకే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఆర్ఎస్ లిటరలీ కంటెంట్, కాకపోతే పదాలని, సెంటెన్స్లని ఫ్రేమింగ్ చేస్తున్నారు. బట్ నైస్ మ్యామ్, నిజంగా. ఎందుకంటే ఆంట్రప్రీనర్స్ ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు లో వెళ్తూ ఉంటారు, హైస్ వెళ్తూ ఉంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ వాళ్ళందరికీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది మొత్తం మీ కాంటెంట్ చూస్తే. దానికి థ్యాంక్స్ ఫర్ దట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఓన్లీ మనం బిజినెస్ అండ్ ఆంట్రప్రీనర్షిప్ గురించే మాట్లాడుకున్నట్లయితే చాలామంది ప్రతి ఒక్కరు అంటే ఫ్యూచర్లో 9 to 5 జాబ్స్ అనేవే ఉండవు. ఎవ్రీవన్ స్కిల్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళకు వాళ్ళు ఏదైనా కొత్తగా ఆంట్రప్రీనర్గా అవతారం ఎత్తడం, ఆంట్రప్రీనర్షిప్ వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. సో ఈ టైంలో ఈ బిజినెస్ మైండ్ సెట్ అనేది యంగ్స్టర్స్కి ఎలా ఉండాలి? 9 to 5 జాబ్స్ ఉండవు అనడానికి లేదు. అంటే ఏఐ సంబంధించి మాట్లాడితేనే మేబీ చెప్పలేము, బట్ ఏఐ హ్యాండిల్ చేయడానికైనా మినిమం మ్యాన్ పవర్ అయితే మస్ట్. సో మేబీ ద నంబర్ మేబీ లెస్ అండ్, కాకపోతే ఖచ్చితంగా మ్యాన్ పవర్ ఉండాల్సిందే. అది 9 to 5 9 to 2 9 to 6 అన్నది డిపెండ్స్. వేర్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు, చేస్తున్నారంటే ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకనంటే బోల్డ్ అంత నీడ్ ఉంది, ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేయాలి, అండ్ మార్కెట్ ఉంది కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ యూత్ ఆర్ హైలీ ఎగ్జూబరెంట్, టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. మనకి వేరే కంట్రీస్లో ఇంత డిమాండ్ ఉంది అని అంటే మనకి కొన్ని క్రూషియల్ పొటెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ హైరింగ్ అస్. సో వై వీ ఆర్ మనం ఎందుకు వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి ఎట్లయితే ప్రోగ్రెస్ మన కోసం మన డెవలప్మెంట్కి ఎందుకు చేసుకోవద్దు? ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి. స్కిల్ ఇండియా అని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైతే చెప్తుందో వీళ్ళందరూ రావాల్సిందే, చేయాల్సిందే. అండ్ దే హ్యావ్ బ్రైటర్ ఫ్యూచర్.
అండ్ వీళ్ళు మనకున్న నీడ్ అయితే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఇంకా అప్గ్రేడ్ చేస్తూ. సో డెఫినెట్గా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలి, ఇంకా వైడర్గా రావాలన్నది ఐ ఫీల్. సో అయితే బిజినెస్ స్టార్ట్ చేయలేనప్పుడు యంగ్స్టర్స్ లైక్ ఉడుకు రక్తం అందరికీ తెలుసు, ఇమీడియట్గా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు, ఆ ఏజ్ ప్రభావం అలా ఉంటుంది. సో అలా కాకుండా కన్సిస్టెంట్గా వాళ్ళు ఒక పని మీద ఉండాలి అంటే ఏ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి? అంటే జోష్ మీద చేసేది బిజినెస్ అయితే కాదు. ఎవరో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు లేదా అంటే ఏదో చూసి నేను రాత్రికి బిజినెస్ చేయాలన్నది కాదు. ఇక్కడ బిజినెస్ చేసేటప్పుడు ఆ చేసే వాళ్ళకి ఐదర్ పిచ్చిగా నీడన్నా ఉండాలి, పిచ్చిగా ప్యాషన్ అన్నా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే వాళ్ళు చూస్ చేసుకున్న బిజినెస్లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ఫేస్ అవుతూ ముందుకు వెళ్తారు. డౌన్ వచ్చినప్పుడు కూడా క్విట్ చేయకుండా, రైజ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు యాటిట్యూడ్ ఫీల్ అవ్వకుండా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వెళ్తారు. బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్ క్వైట్ కామన్. కొన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాయి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కూడా ఉంటాయి. బట్ స్టిల్ ఆ కన్సిస్టెన్సీ అన్ని మెయింటైన్ చేస్తూ లాంగ్ టర్మ్ వెళ్ళగలిగిన వాళ్ళనే మనం ట్రూ బిజినెస్గా కన్సిడర్. ఆర్ ఎల్స్ ఇంపల్సివ్గా చేసేది మటుకు బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ అయితే కాదని ఐ పర్సనల్లీ ఒప్పుకుంటాను. సో కొంతమందికి ఏంటంటే జనరేషనల్ వెల్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి నచ్చిన బిజినెస్ లేకపోతే ఫ్యామిలీ బిజినెస్ రన్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఆంట్రప్రెన్యూర్స్ అవ్వాలని, స్టార్టప్స్ పెట్టాలని, ఎప్పుడు జాబే కాదు, ఒకడు వస్తాడు వాడు మొత్తం వాళ్ళ ఏమంటారు ఖాందాన్నే మార్చేస్తాడు అన్న థాట్లో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ చేయాలి అంటే మీరిచ్చే సలహా ఏంటి? బిజినెస్ చేయాలనుకుంటే దట్స్ వెరీ గుడ్. వాళ్ళు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న లెగసీకి వచ్చి క్యారీ ఫార్వర్డ్ చేయడంలో కిక్కే ఉంది. కరెక్ట్ కదా. మనం బిల్డప్ చేసుకొని దాంట్లో ప్రోస్, కాన్స్, అప్స్, డౌన్స్, మార్కెట్ అనాలిసిస్, రీసెర్చ్, స్ట్రాటజీస్ ఇవన్నీ మనం డిజైన్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా వెళ్తూ మనమేంటో ప్రూవ్ చేసుకుంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూ కెన్ సీ ద బ్లష్, రైట్? డెఫినెట్లీ. సో ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది బికాస్ దెర్ వాజ్ నో గాడ్ ఫాదర్, మనమే అన్ని. సో మేబీ సక్సెస్ ఎంత టైంలో వస్తుందని చెప్పలేదు, సూనర్ ఆర్ లేటర్ ఇట్ విల్ హ్యాపెన్. బట్ మనం సెట్ చేసుకుంటే మటుకు అక్కడ ఆ యాటిట్యూడ్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. అయితే చాలామంది అంటే ఒక అడుగు వేయడానికి చాలా భయపడుతూ ఉంటారు, ఆ ధైర్యం అనేది తీసుకోరు. వాళ్ళకి ఏం చెప్తారు? అసలు చెయ్యాలని చాలా ఉంటుంది ప్యాషనేట్గా, ఇదర్ డబ్బులు ఉండవు ఆర్ అరే సొసైటీ ఏమనుకుంటుందో లేకపోతే మా బంధువులు ఏమనుకుంటారు, వీడికి అవసరమా మిడిల్ క్లాస్ అంతంతే జీతం ఏదో 9 to 5 జాబ్ చేసుకొని పోషించవచ్చు కదా అనే వాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక పర్సన్ ఆలోచనలన్నీ తీసేసి ముందుకు ఎలా వెళ్ళాలి? అదే అంటున్నా, నీ యొక్క డ్రీమ్, నీ బిజినెస్ గోల్ వీటన్నిటికన్నా పెద్దది ఉన్నప్పుడే నువ్వు చేయగలుగుతావు. వాళ్ళ నోర్లు మూపించాలంటే నీ డ్రీమ్ ఎంత బిగ్ ఉండాలి, నీ డ్రీమ్, నీ ఐడియాలో నీకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఏది చేసినా మాట్లాడే వాళ్ళు పక్కా మాట్లాడతారు. నేను చేసినా మాట్లాడతారు, మీరు చేసినా మాట్లాడతారు. అందరినీ మనం సాటిస్ఫై చేయలేము. సో అలా అనుకునేది అనుకోను. కానీ నేను ఏదైతే బిలీవ్ చేసి ఫార్వర్డ్ వెళ్తున్నానో దాంట్లో నాకు నమ్మకం ఉండి నేను హిట్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు యు జస్ట్ బికమ్ డెఫ్ అండ్ ఫాలో యువర్ డ్రీమ్ అండ్ డెఫినెట్లీ సక్సెస్ విల్ కమ్ వన్ డే. యూ విల్ ప్రూవ్ వాట్ యూ ఆర్. సో ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ చాలామంది యంగ్స్టర్స్ చాలా రకాలుగా ఫాలోవర్స్, కాంటెంట్ క్రియేషన్ ఇదంతా అవుతున్నప్పుడు ఓకే నేను ఇప్పుడు ఎంటర్ అయ్యి కాంటెంట్ క్రియేట్ చేస్తే అవుద్దా లేదా అన్న ఆలోచన ఉన్నప్పుడు ఏమనుకున్నారు అసలు? బట్ యూ హ్యావ్ అంటే యూ బ్రేక్ ద పాత్. సో ఏమనుకున్నారు ఇనిషియల్ స్టేజ్? అంటే ఇక్కడ నేను ఫాలోవర్స్ కావాలనో లేదా వ్యూస్ రావాలనో చేయలేదు. నేను ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలని అనుకున్నాను. నేను ఐఎమ్ ఇన్ టు బిజినెస్. సో నేను అంటే నా ఏజ్ మేబీ డజంట్ మ్యాచ్ విత్ ది యంగ్స్టర్స్, బట్ ఐఎమ్ ఇన్ టు ద బిజినెస్. ఈ బిజినెస్లో నడుస్తున్న ట్రెండ్ కన్వెన్షనల్ స్టైల్లోనే ఇంకా వెళ్తా అనంటే ఐ కాంట్ కోప్ అప్ విత్ ద మార్కెట్, రైట్? సో అందుకోసం ఈ ట్రెండ్ నేను ఫాలో అవ్వాలంటే నేను చెయ్యాలి. సో నేను చేసే వర్క్ని కన్సిస్టెంట్గా చెయ్యాలి. సో ఆ కన్సిస్టెన్సీ ఫాలో అవుతే అట్ సర్టన్ టైం
నేనైతే ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు, బట్ వస్తుంది అని అయితే బిలీవ్ చేశాను. అండ్ వీఆర్ కన్సిస్టెంట్లీ కంటిన్యూస్లీ డూయింగ్ అవర్ వర్క్. సమ్ రీల్స్ ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్, సమ్ ఆర్ ఓకే, బట్ స్టిల్ ఎక్కడ మన ఫ్లా ఉంది, ఎక్కడ బెటర్గా ఉంది, వాట్ ఈస్ మేకింగ్ వ్యూవర్స్ అట్రాక్ట్, వాట్స్ నాట్, ఇవన్నీ కూడా వీఆర్ వర్కింగ్ ఆన్. అయితే అందులో నేను చూసాను బయోలో ఆంట్రప్రీనర్ అండ్ అలాగే హోమ్ మేకర్ అని పెట్టుకున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు హోమ్ మేకర్స్ కూడా ఒక హోప్ ఇవ్వాలి, యూ క్యాన్ ఆల్సో డూ దట్ అన్న ఒక ఉద్దేశమా, లేకపోతే ఏంటి? ఆబ్వియస్లీ హోమ్ మేకర్ హౌస్ వైఫ్ అనకుండా హోమ్ మేకర్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ప్రైడ్. సో ఈ ఏజ్లో నేను చేయలేనేమో, ఇన్ని ఛాలెంజెస్, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నన్ను వెనక్కి లాగేస్తున్నాయి అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా, నేను ఇంతకుముందు చెప్పినట్టు, మీరు ఏదన్నా చెయ్యాలి అన్న అది స్ట్రాంగ్గా ఉంది అనుకోండి, ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా సరే దట్ కాన్ స్టాప్ యూ. ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తున్నా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, అది ఇన్లాస్, హస్బెండ్, ఇంకా మేబీ ఏమైనా ఉండొచ్చు XYZ, బట్ ఆ ప్యాషన్ టువర్డ్స్ వాట్ యూ వాంట్ టు డూ అన్నది స్ట్రాంగ్గా ఉంటే దట్ కాంట్ రెస్ట్రిక్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఆంట్రప్రూనర్ అయినా ఏదైనా ప్రొఫెషనల్ అయినా సరే, యాజ్ అ లేడీ వీ డోంట్ డిస్టర్బ్ ద ఫ్యామిలీ, దట్ ఈస్ ద టాప్ ప్రయారిటీ. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు మనమే అసలు సరిగ్గా టైం ఇస్తున్నామా లేదా, బిజినెస్లో పడిపోయి ఇన్లాస్ని, పిల్లల్ని, హస్బెండ్ని ఇగ్నోర్ చేస్తున్నామన్న ఆ సింపతి మనకి కొద్దిగా ఉండిపోతుంది. నిజంగా మీరు ఆ గిల్ట్, అంటే చాలా మంది లేడీస్కి ఉంటుంది, ఆ మదర్ గిల్ట్ కానీ ఫ్యామిలీ గిల్ట్ కానీ ఉంటుంది, ఇంత వర్క్ చేస్తున్నా ఎక్కడో టైం, అలా ఉందా? మేబీ అది 9 to 5 అన్నారు కదా, వాళ్ళకి ఉండొచ్చు, బట్ యాజ్ ఐఎమ్ ఇన్ టు ద బిజినెస్, సో ఐ హ్యావ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్. సో నాకు ఆ గిల్ట్ అయితే ఎప్పుడు లేదు, బికాస్ నేనైతే ఇవ్వాల్సిన టైం మ్యాక్సిమం ఇచ్చాను. దాట్స్ ద క్వాలిటీ టైం విచ్ ఎవర్ హ్యావ్ బిన్, అండ్ ఐ హ్యావ్ గ్రోన్ మై చిల్డ్రన్ ఇన్ సచ్ అ వే అండ్ మై పార్ట్నర్ ఇన్ సచ్ అ వే దట్ దే ఎంకరేజ్ మీ, దే కోఆపరేట్ విత్ మీ, దే అండర్స్టాండ్ మీ అండ్ దే సపోర్ట్ మీ. అంటే ఈ ఆడవాళ్ళు ఎవరైతే గిల్ట్ తీసుకుంటున్నారో, వర్క్ చేస్తూ అటు ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఇటు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, గిల్ట్ క్యారీ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు గిల్ట్ క్యారీ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. యూ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ యూ ఆర్ డూయింగ్. ఇక్కడ మీ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ కోసం చేస్తున్నారా ఈ యొక్క ప్రొఫెషన్ని, లేదా ఫినాన్షియల్ నీడ్ కోసం చేస్తున్నారా అన్నది మీ యొక్క పర్సనల్ నీడ్స్, రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. కానీ వీళ్ళకి ఇస్తున్నాను వాళ్ళకి ఇవ్వట్లేను, లేదా నేను ఇలా అవుతున్నానని గిల్ట్ అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు మీ పిల్లలకి ఎంత టైం ఇవ్వాలి. మీరు ఆఫీస్కి వెళ్తున్నా సరే వాళ్ళకి కావాల్సినవి అన్నీ సమకూర్చే వస్తున్నారు. ఆఫీస్లో ఉన్నా సరే ఇంటికి పిల్లలు వచ్చే టైంకి కాల్ చేస్తారు. ఇవన్నీ మీరు చేస్తూనే ఉన్నారు. వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ యూ ఆర్ డూయింగ్. సో డోంట్ టేక్ గిల్ట్. సో అది లేకుండా హ్యాపీగా కాన్ఫిడెంట్గా వెళ్ళండి. యూ ఆర్ డూయింగ్ 100%, యూ ఆర్ బ్యూటిఫుల్, యూ ఆర్ గుడ్ అని ఫీల్ అవుతూ చేయండి. అండ్ డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ రివర్ట్ బ్యాక్. అయితే బిజినెస్ విషయానికి వస్తే చాలామంది బిజినెస్ పెడతారు, సక్సెస్ అవుతుంటారు, కానీ ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, స్టెప్ బ్యాక్ తీసుకుంటారు. సో ఏంటి, ఎందుకు కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వట్లేదని అంటే, వాళ్ళు ఇనిషియల్గా ఒక తక్కువ టైంలోనే నా బిజినెస్ ఇలా వస్తుంది అని చెప్పేసి డ్రీమ్ వేసుకోవడం, స్కెచ్ చేసుకోవడం వల్ల వస్తుంది. కానీ రియల్ మార్కెట్లోకి వచ్చేసరికి దే ఫేస్ సంథింగ్ ఎల్స్. ఛాలెంజెస్ వేరే వేరేగా ఉంటాయి. ఎందుకంటే పేపర్ మీద ఒకలా ఉంటుంది, మన ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇంకొకలా ఉంటుంది. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసే వీళ్ళకి గట్స్, తర్వాత ఆ స్ట్రాటజీస్ అవి చేయగలిగితే వీళ్ళు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయొచ్చు. కానీ బిజినెస్ అనేది అలా కాదు కదా, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. సో తెలిసినవి ఉంటాయి, తెలియనివి కూడా వస్తాయి. కానీ స్టిల్ నువ్వు అక్కడ ఉండి చేయగలిగినప్పుడే కదా నువ్వు బిజినెస్ మ్యాన్ అన్నది ప్రూవ్ అవుతావు. సో మన కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో చాలా బిజినెసెస్ కొలాప్స్ అయినాయి. బట్ దేర్ ఆర్ సర్టన్ బిజినెసెస్ ఇంకా కూడా ఆ టైంలో కూడా వాళ్ళు సస్టైన్ అయ్యి ముందుకై మళ్ళీ మార్కెట్ని రీమార్కెట్ చేసుకొని ఉన్నారు. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాల్సిందే ఫర్ ద లాంగ్ టర్మ్ గోల్స్. సో అయితే బిజినెస్కి హార్డ్ వర్క్ ఉండాలా, లక్ ఉండాలా, స్మార్ట్ వర్క్ ఉండాలా? అన్నీ ఉండాలి. అంటే హార్డ్ వర్క్ అన్నది ఈజ్ నోవేర్ అ రీప్లేస్మెంట్ ఫర్ ఎనీథింగ్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. ఊరికే నేను ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం, పాడ్కాస్ట్ రాయాలంటే ఊరికే స్క్రిప్ట్ చేసుకుంటే పాడ్కాస్ట్ అవ్వదు. దీనికి సంబంధించిన మనం చేయాల్సిందే, ఎఫర్ట్ పెట్టాల్సిందే. సో హార్డ్ వర్క్ ఈజ్ మస్ట్. కానీ ఆ హార్డ్ వర్క్ని కూడా గుడ్డిగా ఎడ్డిగా కాకుండా కొంచెం ప్లాన్డ్గా, ఇన్నోవేటివ్గా, బెటర్గా. ఇప్పుడు 4 అవర్స్లో అవ్వాల్సిన వర్క్ని మనం హాఫ్ అన్ అవర్లో 45 minutesలో చేసుకోగలగడము, వాట్ ఈజ్ నాట్ అన్నది స్మార్ట్గా ప్లాన్ చేసుకోవడం, ఇట్స్ సంథింగ్ గుడ్.
సో హార్డ్ వర్క్ కావాల్సిందే, స్మార్ట్ వర్క్ కూడా కావాల్సిందే. ఇంకొకటి అన్నారు లక్. ఎంత చేసినా పించ్ ఆఫ్ లక్ ఇస్ మస్ట్ అని నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తాను. నిజంగానే బిజినెస్ వాళ్ళు నమ్ముతూ ఉంటారు కదా, లక్ కంపల్సరీ ఉండాలి, ఎంత వర్క్ చేసినా ఆవగించకుండా. బిలీవ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నేను బిలీవ్ చేసే వాళ్ళ కేటగిరీలో పడతాను. 99% హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ పించ్ ఆఫ్ లక్ మన ఫేవర్. ఎందుకంటే హైలీ టాలెంటెడ్ పీపుల్ దెర్ ఆర్ మెనీ హూ ఆర్ మచ్ మోర్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ దన్ అస్, బట్ స్టిల్ లక్ వాళ్ళకి ఫేవరబుల్ గా లేదు, వేరే వాళ్ళకి ఉంది అని నేను బిలీవ్. సో ఆ లక్ కూడా ఎక్కడో మనకు బ్లెస్సింగ్స్, మనం చేసే వర్క్స్ మీద, హెల్ప్ చేసే వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని ఐ బిలీవ్ సో ఖచ్చితంగా నేను బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే అవకాశం రావట్లేదు, నాకు ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఒక జాబ్ చేయాలన్నా, ఒకటి ఎదగాలన్నా నాకు అవకాశం రావట్లేదు అని చాలా మంది డీలా పడిపోయి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవకాశాన్ని గ్రాప్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా, సో ఏం చేయాలి అసలు అవకాశాలు గ్రాప్ చేయాలంటే? వాట్ ఈస్ దేర్ వర్క్, హోంవర్క్? See, firstly, you don't block your opportunities. Open up your mind. దీన్ని అసలు రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ని ఓపెన్ చేసుకో, బ్రాడ్గా పెట్టుకో, అండ్ గ్రాప్ చేయడం కాదు. వై డోంట్ యూ క్రియేట్? నేను ఆపర్చునిటీని క్రియేట్ చేయమంటాను. సో నీ ప్రొఫైల్ నువ్వే క్రియేట్ చేసుకో, అందరికి వెళ్ళి నాక్ చేస్తూ ఉండు. ఎందుకు రాదు? కీప్ ఆన్ ట్రయింగ్. వస్తుంది. ఒక్క ఆపర్చునిటీ కాదు, 4-5 ఆపర్చునిటీ వస్తుంది. అందులో నువ్వు చూస్ చేసుకో, అప్పుడు నీకు ఏది కావాలన్నా అప్పుడు అది గ్రాప్ చేసుకో. సో నేనైతే ఇదే అంట, నువ్వు కన్సర్వేటివ్గా ఉండి నాకు రావట్లేదు అని కాదు. నువ్వు ఎప్పుడైతే మేనిఫెస్ట్ చేసుకుంటావో, ఓపెన్ అప్గా పెట్టుకుంటావో, డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఒక్కటి కాదు, 2 కాదు, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ యూ విల్ అట్రాక్ట్. వెన్ ద ఆపర్చునిటీస్ కమ్ దెన్ యూ గ్రాబ్. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, వరల్డ్స్ టాపెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ధీరుభాయ్ అంబానీ గారు కావచ్చు, రతన్ టాటా గారు కావచ్చు, ఇంకా మళ్ళీ స్టీవ్ జాబ్స్, వీళ్ళందరినీ చూసుకుంటే ఎలన్ మస్క్ కావచ్చు, వీళ్ళందరికి అబ్బా వాళ్ళేంటి ఒక సెట్ అయిపోయింది, వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం ఉండవు, ఓన్లీ ప్రాఫిట్సే వస్తుంటాయి అనుకుంటారు. వాళ్ళకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఇప్పటికీ ఉంటాయా? ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుందా అంటే ఒక క్వశ్చన్ మార్క్. అది నా డౌట్. వాట్ డూ యూ వాంట్ టు సే? ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్. ఈవెన్ నౌ ఆల్సో మనం చిన్నగా చేస్తున్నాం కాబట్టి చిన్నగా లాసెస్లు, చిన్నగా ప్రాఫిట్స్ ఉంటాయి. వాళ్ళు పెద్ద కాకపోతే వాళ్ళకి ఇంకా బెటర్ టీము, స్ట్రాటజీ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్ చేసే టీం అన్నది పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు అది చిన్నగా ఉంది కాబట్టి కొన్ని మనం ర్యాండమ్గా ఫేస్ అవ్వాల్సింది. వాళ్ళు థరోగా ప్లాన్డ్గా ఉంటారు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో వాళ్ళకి లాసెస్ ఉండకపోవచ్చు. కానీ ఎలాన్ మస్క్ కానీ ఇంకా ఎవరైనా సరే డైరెక్ట్గా 1 డేలోనో లేదా చాలా ఈజీగా సక్సెస్ని గ్రాప్ చేసిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళు కూడా అప్ అండ్ డౌన్స్ చూసిన వాళ్ళే, కొన్ని ప్రాజెక్ట్స్లో ఫ్లాప్ అయిన వాళ్ళే. టెస్లాకి రాకముందు ఎలాన్ మస్క్ ఫెయిల్ అవ్వలేదా? ఆయన కూడా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యామన్నది అనాలిసిస్ చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుని బెటర్ చేసుకున్నందుకే దిస్ స్టూడ్. యూజువల్గా జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ఓకే 9 to 5 జాబ్ చేయాలి, ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన వర్క్ చేసి కంప్లీట్ చేయాలి అనుకుంటారు. ఆంటర్‌ప్రెన్యూర్స్కి అలా కాదు, 24/7 వాళ్ళు వర్క్ చేస్తున్నారు. టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం? మీరు అన్న మాట అయితే 100% రైట్. ఎందుకంటే 9 to 5 వాడు ఆఫీస్లో ఉన్నంతసేపే ఆఫీస్ వర్క్ చేస్తాడు, ఆ తర్వాత వాడు పర్సనల్ టైం అని అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అయితే ఖచ్చితంగా మనం ఆఫీస్లో లేకపోయినా ఎప్పుడు బ్రెయిన్లో ఆ వర్క్ అన్నది తిరుగుతూనే ఉంటుంది. మనం మానిటరింగ్ చేస్తూనే ఉంటాం. సో అది మనం తీసేయలేం బ్రెయిన్లోంచి. కాకపోతే కొన్ని పర్టికులర్ టైమింగ్స్ ఈవెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు వర్క్ అని అనుకుంటే కూడా వర్క్ లైఫ్ని మనం బ్యాలెన్స్ చేయలేం. దాంట్లో ఏమవుతుందంటే కొన్ని డ్యామేజెస్ అవుతుంది. మన ప్రొజెక్షన్ అన్నది ఇంకోలా అయిపోతుంది. ఎంతసేపు మనీ మైండెడ్, బిజినెస్ మైండెడ్ అయిపోయి అందులో రిలేషన్స్ని మిస్ అవ్వడము, తర్వాత మన కోసం మనం టైం తీసుకోవడం మిస్ అవ్వడం అన్నీ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా సరే మన కోసం మనం టైము, ఈవెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా పర్టికులర్ టైం పెట్టుకోవాల్సిందే. వాళ్ళు 9 to 5 పెట్టుకుంటే మనం 9 to 9 పెట్టుకుందాం. సో అలా చేసుకుంటే కనుక వీ కెన్ బ్యాలెన్స్ ద వర్క్ లైఫ్ అండ్ సైమల్టేనియస్లీ వీ కెన్ గివ్ సమ్ క్వాలిటీ టైమ్ ఫర్ ద ఫ్యామిలీ, రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్, ఫర్ ఆర్ బెటర్మెంట్ ఆఫ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, రిఫ్రెష్ అవ్వడానికి బ్రేక్స్, ఇవన్నీ తీసుకోవచ్చు. సో యూజువల్గా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువగా రిగ్రెట్ అయ్యే కామన్ థింగ్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఏదైనా విషయానికి రిగ్రెట్ అవుతారా బీయింగ్ ఎంటర్‌ప్రెన్యూర్? ఇందాక వర్క్ బ్యాలెన్స్, ఫ్యామిలీ. No. I have no regrets at all because
అదే చెప్పాను కదా, ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అయ్యేదంతా ఏంటి అని అంటే, ఈ బిజినెస్ క్లిక్ అవుతుందా లేదా, అప్ అండ్ డౌన్స్ వస్తే ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ అవ్వడము. ఒక్కొక్కసారి ఇనిషియల్ స్టేజ్లో ఆంటర్ప్రినర్స్కి ఏంటంటే ఫినాన్షియల్గా కూడా ఫేస్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న బడ్జెట్తో మనం స్టార్ట్ అవుతాము. సో రావచ్చు, రాకపోవచ్చు, ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. వస్తే ఇన్ఫ్లో చాలా ఉంటుంది, లేకపోతే అస్సలు రాకుండా ఉంటుంది. ఈ మేనేజింగ్ ఆఫ్ ఫినాన్షియల్స్ అన్నది ఒకటి వస్తుంది. ప్లస్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎమోషనల్గా కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఈ యొక్క అపార్ట్ ఫ్రమ్ బిజినెస్, మన రిలేషన్షిప్స్ మేనేజ్మెంట్కి ఇవి కొంచెం టైం పట్టొచ్చు. బట్ వన్స్ యూ ఆర్ యూస్ టు, యూ కెన్ హ్యాపీలీ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్. అయితే మ్యామ్, ఇప్పుడు ఏ జానర్ చూసుకున్నా, బిజినెస్ కానీ ఏ ఫీల్డ్ చూసుకున్నా టాప్లో ఉండేది రియల్ ఎస్టేట్ వాళ్ళు. డబ్బుల వైజ్ కావచ్చు, టెన్షన్స్ వైజ్ కావచ్చు, వాళ్ళది ఏంటంటే ఆ ఫీల్డ్ ఎవరు వచ్చినా, గవర్నమెంట్ వచ్చినా, గవర్నమెంట్ పోయినా, ఇంకేదో వచ్చినా, ఇంకేది జరిగినా కూడా ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ రియల్ ఎస్టేటే కదా. సో యూ బీయింగ్ అ రియల్ ఎస్టేట్ ఆంటర్ప్రీనర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, మీరు అసలు ఇవన్నీ ఎలా తీసుకుంటున్నారు అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఈజ్ అ వండర్ఫుల్ ఫీల్డ్, ఐ మస్ట్ సే. ఎందు గురించి అంటే, మనం అర్న్ చేస్తున్న విషయం పక్కన పెడితే ఇంకొకరికి వెల్త్ క్రియేషన్ చేస్తున్నాం మనం. అది వాళ్ళ నీడ్ ఆఫ్ ది అవర్ అనుకోండి, వాళ్ళకి పిల్లల చదువులకే కానివ్వండి, మ్యారేజ్కే కానివ్వండి, లేదా మనకి ఏదైనా అర్జెన్సీ వచ్చిందనుకోండి, ఎవరైనా ఈ కాలంలో అయితే ఎవరైనా డబ్బులు అడిగితే కూడా ఇవ్వలేకపోతున్నారు. అండ్ అంతంత అమౌంట్ ఇంట్లో పెట్టుకోలేము. సో ఒక వెల్త్ ప్రాపర్టీ అనేది ఉంటే ఆ కొన్న తన దగ్గర ఉండే ఆ నమ్మకం, ఆ భరోసా ఒక లెవెల్లో ఉంటుంది. సో అలాంటి వెల్త్ క్రియేషన్ సెగ్మెంట్లో మనం ఉన్నాం. ఐ టేక్ ప్రైడ్ ఇన్ దాట్. అయితే ఇప్పుడు చాలామంది ఈ క్వశ్చన్ మీకు రెగ్యులర్గా వేస్తుంటారు, ఎవరు వచ్చిన క్లయింట్స్ వాళ్ళు, బంగారం కొండం బెటరా, భూమి కొండం బెటరా? ఆబ్వియస్లీ నేను భూమి కొండమే అంటాను. ఎందు గురించి అంటే, బంగారం ఈజ్ ఎ సేఫ్టీ ఇష్యూ. బంగారం మనం రోజు ఒంటి మీద వేసుకొని తిరగలేం. ఖచ్చితంగా అకేషనల్లీ వాడతాము, వేసుకున్న లిమిటెడ్గా వేసుకుంటాం. రెస్ట్ ఆఫ్ ద టైమ్ వి కీప్ ఇట్ ఇన్ ద లాకర్. అండ్ దాని యొక్క పెరిగే గ్రాఫ్ని, ల్యాండ్ పెరిగే గ్రాఫ్ని చూసినట్లయితే ల్యాండ్ యొక్క గ్రాఫే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మేబీ డిస్పోజ్ చేసేటప్పుడు ఇమీడియట్ క్యాష్ మీకు గోల్డ్లో రావచ్చు, కొంచెం టైమ్ ల్యాండ్లో పట్టొచ్చు. ఆర్ ఎల్స్ ల్యాండ్ ఈజ్ ది అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్. 10 years గ్రాఫ్ ఇక్కడ, 10 years గ్రాఫ్ ఇక్కడ చూసుకుంటే ల్యాండ్ యొక్క గ్రాఫే మీకు బాగుంటుంది ప్రాఫిట్ పరంగా. ఇప్పుడు చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ మిగతా అదర్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఎస్ఐపి కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఇవి కానీ బోల్డ్ అన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే మీరేమని సలహా ఇస్తారు? ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ ఉండొచ్చు, కానీ ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్కి అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. ఎంతమందికి ఎస్ఐపిలు నాకే అర్థం కాదు అసలు. సో ఇది ఏంటనంటే, అంటే మిడిల్ క్లాస్ కానీ కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న పర్సన్కి కూడా ఇది అవుట్ ఆఫ్ బాక్స్ సబ్జెక్ట్ అనమాట. దాని మీద కూర్చోవాలి, అనాలిసిస్, ఆర్ఎల్స్ అది మనం ఇండివిజువల్గా చేయలేని టాపిక్. ఖచ్చితంగా మనం ఒకరిని హైర్ చేసుకొని ఆ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి ఒక పర్సన్ పెడితేనే అది చేయగలుగుతాం, బికాజ్ అది మార్కెట్తో సంబంధించింది. వెరాజ్ ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ కొనడానికి పెద్ద ఎక్స్ట్రాడినరీ ఏం అవసరం లేదు. అసలు అప్రూవల్ ఉన్న ల్యాండ్ తీసుకుంటున్నావా లేదా, అది చెక్ చేసుకోవడం ఎలా అన్నది ఇవాళ రేపైతే చాలా హ్యాండీ అయిపోయింది. యూట్యూబ్లో అసలు హెచ్ఎండి ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఈ లొకేషన్లో పెట్టొచ్చా పెట్టొద్దా, ఆన్ అన్ యావరేజ్ 5 yearsలో పెరగాల్సింది కాస్త 10 years లేదా అంటే 15 years ఇలా టైం టేకింగ్ ఉండొచ్చు, కానీ పెరగకుండా ఆగడం అయితే ఉండదు. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ ఇన్వెస్టింగ్ ఆన్ ల్యాండ్ రాదర్ దాన్ షేర్స్. చాలా మంది పూర్ పీపుల్ కొన్ని సందర్భాల్లో రిచ్ అయిపోయిన వాళ్ళని చూసాము. రిచర్ ఆర్ బికమింగ్ మోర్ రిచర్, అది కూడా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు మిడిల్ క్లాస్గానే ఉంటున్నారు అన్న ఒక ఏమంటారు స్టేట్మెంట్ ఉంది. కొన్ని నిజాలు జనరల్గా మాట్లాడుకుంటే ఎందుకు మ్యామ్, ఏంటా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనేది అలానే ఉంటుందా, మారుతుందా? అంటే నాట్ ఆల్ ద టైమ్, ఇన్ ఆల్ ద కేసెస్ మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి టూ మెనీ థింగ్స్ అనమాట. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అనుకోండి, షో ఆఫ్స్ ఎక్కువ అనుకోండి. సో ఈ వాటిలలో వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెడుతుంది. ఇప్పుడు మన బరువు కూడా బాగా సొసైటీ గురించి కూడా ఎక్కువ అంటే నేనేంటి అనే దానికన్నా సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది, నేను ఒక చిన్న ఫంక్షన్ ఉంది, బర్త్డే ఫంక్షన్ ఉంది, నా పాప బర్త్డే ఫంక్షన్ చెప్తే వాడు ఎలా ఫీల్ అవుతాడని వాడికన్నా ముందు నువ్వే ఫీల్ అవుతున్నావు. నీ ఇన్కమ్ ఏంటి, నీ రిసోర్సెస్ ఏంటి చూడకుండా నీ స్థాయికి మించి
మించి నువ్వు ఎక్స్పెన్సెస్ పెడుతున్నావు. సరే ఏదైనా సరే మనం ఏమైనా ఐటమ్స్ కొంటున్నా ఏదైనా ఇది ఎంతవరకు అవసరము అని ఆలోచించుకొని ఎక్స్పెన్స్ లేదు. మనం ఏంటంటే షో ఆఫ్కి, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, చూపించుకోవడానికి చాలా చాలా పెడతాం. కాబట్టి దిస్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్ వై మిడిల్ క్లాస్ పర్సన్ ఈస్ బీయింగ్ అ మిడిల్ క్లాస్ పర్సన్. సో అది పోవాలంటే ఏంటి, ఇంక ఇవన్నీ కట్ డౌన్ చేయడం కాదు, ఖచ్చితంగా నీకు అవసరం, నీకు ట్యాబ్ ఉంది, ట్యాబ్ అవసరమా, అవసరమైతే ఖచ్చితంగా కొనుక్కో, లేదు అని అంటే వద్దు. వేస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. దాన్ని ఆ 10,000 తీసుకెళ్ళి మీరు అన్నట్టు ఇంతకుముందు ఏ సిప్లోనో పెట్టుకో, అంతే. అలాంటి పనులు చేయు. మేబీ స్లోలీ డెఫినెట్లీ అట్ వన్ టైమ్ యూ విల్ డెఫినెట్లీ బి అ కరోడ్. ఈ సోషల్ మీడియా అనేది మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే మళ్ళీ క్వశ్చన్ మార్కే. మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అయితే మీరు ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే నేను రియల్ ఐ ఫెల్ట్ షాక్ అనమాట. మీకేం వస్తాయి మేడం నెగిటివ్ కామెంట్స్ అని? సో ఏంటి అసలు, వాట్ ఈస్ ద థింగ్ అంటే వాళ్ళ మైండ్లో ఏముంటుంది? ఆ నెగిటివ్ కామెంట్స్ని మనం ఎలాగ తీసుకోవాలి? అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ సోషల్ మీడియా ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అన్నది నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను. ఆబ్వియస్లీ మనం తీసుకునే దాన్ని బట్టి దాన్ని మంచిగా తీసుకుంటున్నామా, మనమైతే మంచిగా తీసుకుంటున్నాం కాబట్టి వీఆర్ ఎక్సెలింగ్ అండ్ వీఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ కదా. అంటే అవతల పర్సన్ కమెంట్ చేస్తున్నాడనంటే అది వాడి యొక్క స్టాండర్డ్ని చూపిస్తుంది. ట్రూ, మన స్టాండర్డ్ని కాదు. సో ఆ వాడి యొక్క కామెంట్స్కి కానీ మనం రెస్పాండ్ అయ్యి వాడి స్టాండర్డ్కి మనం పడిపోకుండా మనం చేసే పనిలో మనకి నమ్మకం ఉండి వాట్ ఈజ్ మై లాంగ్ టర్మ్ గోల్ అన్నది నాకు తెలుసుంటే నేను టిల్ట్ అవ్వను. వాటికి ఎవరు కూడా టిల్ట్ అవ్వకూడదు. దాట్ లిటరలీ షోస్ హిజ్ స్టాండర్డ్స్, హిజ్ మైండ్ సెట్, హిజ్ పర్స్పెక్టివ్. ఓకే, అంతే. సో మనం డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్? వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, స్టూడెంటే కావచ్చు, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, ఆంటర్‌ప్రెన్యూర్సే కావచ్చు. ఐ పర్సనల్లీ బిలీవ్ డిసిప్లిన్ ఈజ్ అట్ మోస్ట్ థింగ్. ఈవెన్ పూజ చేయడం కూడా ఒక డిసిప్లినే. సో అలా ఏది చేసినా సరే నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, చదువున్నా లేకపోయినా పర్వాలేదు, డిసిప్లిన్తో కన్సిస్టెంట్గా ఒక పని నువ్వు నమ్మి చేస్తూ ఉన్నావు అనుకో, 101% యూ విల్ డెఫినెట్లీ క్లిక్ ఇన్ దట్. అయితే ఎక్కడో ఇప్పటికీ హోమ్ మేకర్స్ని ఇంత మాట్లాడుకున్నా, ఇంతమంది సోషల్ మీడియాలో ఇన్ని మంచి మంచి విషయాలు చెప్తున్నా కూడా హోమ్ మేకర్ అంటే ఎక్కడో చులకన భావం ఉంది. అది ఎందుకు? వాళ్ళు కూడా ఇంకేదైనా నెక్స్ట్ ఖచ్చితంగా జాబే చెయ్యాలా? ఎవ్రీవన్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండాలా విమెన్ అంటే మీరేమంటారు? ఫస్ట్లీ ఉమెన్ మస్ట్ బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అన్నది నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను. సీ, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ప్రైడ్ ఇన్ అ హోమ్ మేకర్, యూ టేక్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. పర్సనల్ నేను లిటరలీ హోమ్ మేకర్ లాగానే ఉంటాను, ఐ డోంట్ నీడ్ ఎనీ ఫినాన్షియల్స్ అన్నప్పుడు ఫైన్ అండ్ ఫేర్. బట్ నువ్వు చేసే ప్రొఫెషన్ కూడా ఇట్స్ నోవేర్ లెస్. హోమ్ మేకర్ కన్నది అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ అ హోమ్ మేకర్ ఐ నో 24/7 వర్కే, 24/7 వర్క్, అన్రికగ్నైజ్డ్ వర్క్. ఎందుకంటే మనం ఎప్పుడూ అవైలబుల్ ఉంటాం కాబట్టి వాళ్ళకి గ్రాంటెడ్. అదే మనం లేకపోతే తెలుస్తుంది, 4 రోజులు ఊరికి వెళ్తే తెలుస్తుంది అమ్మ వాల్యూ ఏంటి, వైఫ్ వాల్యూ ఏంటి, ఇంట్లో ఎంత పెండింగ్ అయిపోయింది అన్నది వాళ్ళకి రియలైజ్ అవుతారు. కాకపోతే మనం అంత అప్రోచబుల్గా ఉన్నాం కాబట్టి మేబీ దే డోంట్ రికగ్నైజ్ ఇమీడియట్లీ, బట్ దే దెమ్సెల్ఫ్ నో ఇన్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. కాకపోతే మనం కూడా హోమ్ మేకర్ అని వాళ్ళు గ్రాంటెడ్ తీసుకుంటున్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ లిటరలీ వాంట్ టు బి హోమ్ మేకర్, బీ హ్యాపీ విత్ ద హోమ్ మేకర్ అండ్ టేక్ ప్రైడ్ ఇన్ దట్. కాకపోతే ప్రతి చిన్నదానికి ఫినాన్షియల్గా మనం ఒక ముందర చేయి చాపేలాగా ఉండకుండా వాళ్ళకి ఇచ్చేలాగా, పిల్లలకి కానీ ఎవరికైనా సరే ఆ ఫినాన్షియల్స్లో నువ్వు ఒక సపోర్టింగ్ హ్యాండ్ ఉంటే ఇట్ వుడ్ బి బెటర్. అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. ఎంత అన్నది సెకండరీ. దట్ ఈస్ మై పర్సనల్. సో పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి మేము? ఎందుకంటే చాలా వీడియోస్ చూసాను, మేము చాలా అద్భుతంగా చెప్పారు. సో మా కోసం, మా వ్యూయర్స్ కోసం ఆ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు, ఎందుకంటే జెన్జీ కిడ్స్ అయిపోయారు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ధోరణి చాలా డిఫరెంట్గా ఉంది. పేరెంట్స్ కోపప్ అవ్వలేకపోతున్నారు వాళ్ళతో. ఎవరు మారాలి, పేరెంట్సా చిల్డ్రన్? ఎవరు మారాల్సిన అవసరం లేదు. సి, ఫస్ట్లీ ద థింగ్ ఈజ్, ఇప్పుడైతే జెన్జీ కిడ్స్ ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. దే నో టూ మచ్ యాక్చువల్లీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా అనుకోవచ్చు. ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది అండ్ హైలీ టాలెంటెడ్ ఉన్నారు. ఇప్పుడున్న పిల్లల్ని మనం పట్టుకోలేం.
అయితే పాత స్టైల్లోనే ఇప్పుడు వీళ్ళని ఇట్లానే హ్యాండిల్ చేస్తా అంటే కష్టం. అప్పట్లో కొట్టారు, తిట్టారు, బెదిరించారు. కానీ ఇప్పుడు అది వర్కౌట్. వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు. వాళ్ళ దాంట్లోకే మనం వెళ్తూ చెప్పకనే చెప్పాలి, ఇది పద్ధతి కాదు, ఇది చేయడం వల్ల ఇలా వస్తుందని నువ్వు కంటిన్యూస్గా చెప్తా ఉంటే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఖచ్చితంగా ఫీడ్ అవుతుంది. అది ప్లే అవ్వాల్సిన టైంలో అది రైట్గా ప్లే అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఊరికే చెప్పడం కాకుండా యూ బీ ద ఎంబాడిమెంట్ ఫర్ దాట్. మనం ఎలా ఉంటున్నాము, ఒకరికి హెల్ప్ చేయాలని చెప్తున్నాం పిల్లలకి, కానీ నిజంగా మనం హెల్ప్ చేస్తున్నామా వాళ్ళు చూడట్లేరా? చెప్పడం కాదు, దే డెఫినెట్లీ దిల్ సీ హౌ వీఆర్ బిహేవింగ్ యాజ్ పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ. అవతల వారితో మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏరా పోరాతో మాట్లాడుతూ నువ్వు వారు వీరు అని అనమంటే మనం రెస్పెక్ట్ ఇచ్చి వాడు అంటాడా? అందు కదా. సో దే లిటరలీ ఫాలో ద పేరెంట్స్. సో వాళ్ళని ప్రేమగా చెప్పితే ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు పిల్లలు అయితే వెరీ స్మార్ట్. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అనగానే కాంపిటీషన్ ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ గోలీ సోడాని తీసుకోండి. ఫస్ట్ ఒకరు అప్పటిది మళ్ళీ 90స్‌దో 80స్‌దో తీసుకొచ్చారు, ఇంకా మొత్తం అందరూ అదే పెట్టేశారు. సో ఇప్పుడు ఆ కాంపిటీషన్ని తట్టుకొని మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ దీస్ కాంపిటీటర్స్ లేకుండా అయితే బిజినెస్ ఉండదు. ఏ బిజినెస్ అయినా సరే ఆ కాంపిటీషన్ ఈజ్ మస్ట్. కాకపోతే ఈ కాంపిటీషన్ హ్యాండిల్ చేసేటప్పుడు కాంపిటీటర్ లాగా తీసుకోకుండా వాడి ప్లస్లు మైనస్లు ఏంటి అన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే, వాడు ఏ విధంగా మార్కెట్ని అప్రోచ్ అవుతున్నాడు, ఏ విధంగా సేల్స్ ఇస్తున్నాడు, వాడి సక్సెస్కి సీక్రెట్స్ ఏంటి అన్నది ఫస్ట్ మనం స్టడీ చేయగలిగితే వాడికన్నా మనం ఏమి బెటర్గా ఇవ్వగలుగుతాం, ఏమి యాడ్ ఆన్ చేయగలుగుతాం, ప్రైస్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కొంచెం బెటర్గా యాడ్ చేయగలిగితే. నేను ద అదర్ డే వి వర్ డిస్కసింగ్ అనమాట ఏదో మొబైల్స్ గురించి. సో రెండు పక్కనే ఉన్నాయి. ఒకటేమో మొబైల్స్ రిపేర్ చేయబడుతుంది అని పెట్టారు, ఇంకొకటేమో ఫాస్ట్గా మొబైల్ రిపేర్ చేయబడుతుంది అని అన్నారు. సో అక్కడ ఏమీ లేదు, ఒక ఫాస్ట్ అన్న వర్డే యాడ్ చేస్తారు. రెండు మొబైల్ రిపేరింగ్ షాప్స్. అన్లెస్ అండ్ అంటిల్ యూ గెట్ ఇన్ టు దాట్ యూ డోంట్ నో వెదర్ హీ ఈజ్ రిపేరింగ్ ఫాస్ట్లీ ఆర్ నాట్. కాకపోతే అక్కడ ఒక ట్యాబ్ వల్ల ఇక్కడ 4 కస్టమర్లు వెళ్తే అక్కడ 10 మంది కస్టమర్స్ అవుతున్నారు. బికాస్ వాడు ఫాస్ట్గా ఇవాళ రేపు మొబైల్ లేకుండా ఉండలేంగా. సో అంటే కాంపిటీషన్ ఈజ్ దేర్, బట్ హౌ టు హ్యాండిల్ ఇట్ అన్నది ఇట్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ మీ. సో 5 ఇంపార్టెంట్ థింగ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటి? ఫస్ట్, మనం ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో దాని గురించి కొంచెం థరో నాలెడ్జ్ అయితే మస్ట్. బ్లైండ్గా మనం మార్కెట్లోకి వెళ్ళలేము. అండ్ దాన్ని ఎలా కన్జ్యూమర్స్కి తీసుకెళ్ళగలగాలి అన్నది సెకండ్, అంటే అది మార్కెట్ పరంగా. అండ్ థర్డ్లీ, ఆ మార్కెట్ పరంగా వెళ్ళినప్పుడు కూడా నువ్వు హౌ మచ్ యు ఆర్ విల్లింగ్ టు స్పెండ్ ఆన్ దట్, మీ ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి. థర్డ్ పాయింట్, ఫస్ట్ ఐడియా, దెన్ మార్కెటింగ్. ఆ మార్కెట్ చేయడానికి ముందే మీ యొక్క ఫినాన్షియల్స్, హౌ కమ్ యూ ఆర్ డిఫరెంట్ ఇన్ ద మార్కెట్ కంపేర్ టు అదర్స్. ఇంతకుముందు మనం చెప్పాం కదా, కాంపిటీటర్స్ అందరూ శారీస్ అమ్ముతున్నారు, మీ దగ్గర నేను ఎందుకు శారీ కొనాలి? సింపుల్ ఎగ్జాంపుల్, యాజ్ అ లేడీస్ ఆ శారీస్ ఎగ్జాంపుల్ అంతే కదా. ఇవాళ రేపు ఇన్స్టాలో బోల్డ్ అంతమంది పెడుతున్నారు. సో ఒక పర్టికులర్ పర్సన్ దగ్గరనే తీసుకోవాలనుకుంటే సంథింగ్ మేబీ క్వాలిటీ కావచ్చు, ప్రైస్ కావచ్చు. ఇది ఫోర్త్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ సర్వీస్. వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీ దగ్గర తీసుకున్నాను, కానీ మీరు బాగా ఎవరి దగ్గర తీసుకున్నాను, వాళ్ళు నాకు సర్వీస్ సరిగ్గా ఇవ్వలేదు, లేదంటే వాళ్ళు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు, నెక్స్ట్ టైం ఐ వోంట్ గో. యు ఆర్ లూజింగ్ మీ కదా. కరెక్ట్. సో దీస్ ఆర్ ద 5 థింగ్స్ విచ్ ఐ ఫీల్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఉన్నాయి, లైక్ మెడిసిన్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇంకేదైనా విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనేవి సెల్ చేయడం చాలా ఈజీ. కానీ ఒక ప్లాట్ సెల్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి నీడ్ ఉండాలి, వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి, వాళ్ళు ఫ్యూచర్ అహెడ్ ఆలోచించాలి. సో ఎంత కష్టం మీకు ఒక ప్లాట్ సేల్ చేయాలంటే? నేనైతే కష్టం అని అయితే అనుకోను. సో ఐ ఫీల్ వాళ్ళు ఎంత ఈజీగా నీడ్ అని చెప్పి అమ్ముతున్నారో, దిస్ ఈజ్ ఆల్సో నీడ్ అని చెప్పి నేను సేల్ చేస్తాను. అంటే మీరు అన్నట్టు మళ్ళీ ఆ క్లాజెస్ ఉన్నాయి, మనీ ఉండాలి. మనీ లేని వాళ్ళకైతే నేను అమ్మలేను, నా టైం వేస్ట్. అయితే ఆ మనీ ఉన్న వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేయడమే నా యొక్క ఛాలెంజ్. మనీ ఉన్న చోట వాళ్ళకి అండర్స్టాండ్ చేపిస్తాను. ఓకే, ఎందుకు కొనాలి, కొంటే ఏంటి బెనిఫిట్స్ అన్నది వాళ్ళకి అర్థం చేపిస్తాను. ప్లస్ ఈ పర్టికులర్ లొకేషన్ ఖచ్చితంగా ఉండాలి, ఈ పర్టికులర్ లొకేషన్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైంలో ఆపర్చునిటీస్ వస్తాయి అన్నది ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో క్వైట్ ఈజీ ద వే యూ ఆర్ సెల్లింగ్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్. మీరు చాలా వరకు ఒక టాస్క్, డిఫికల్ట్ టాస్క్ అని, ఛాలెంజింగ్ టాస్క్ ఫేస్ చేసింది ఏంటి మ్యామ్ మీ బిజినెస్ ఫీల్డ్లో ఇప్పటిదాకా? అంటే ఇదే సేల్సే.
వెరీ టఫ్ కదా మ్యామ్. యాక్చువల్లీ సేల్ చేయాలి ఒక మనిషికి, ఒక మనిషి మైండ్లోకి వెళ్ళి వాళ్ళు ఇది కొనాలి అని అనడం అనేది మాత్రం డిఫికల్టే. సేల్ చేయించడం కన్నా సేల్ కోసం వచ్చి క్లోజింగ్ దగ్గర కూర్చున్నప్పుడు వాడిని కన్విన్స్ చేయడం ఉంటుంది చూడండి, దాట్స్ అ బిగ్ థింగ్ అనమాట. అంటే ఒక్కొక్క క్లయింట్ 5 minutes 10 minutesలో క్లోజ్ అవ్వచ్చు, ఒక్కొక్క కస్టమర్ 4 hours 5 hours అయినా క్లోజ్ అవ్వడానికి టైం పట్టొచ్చు. బట్ స్టిల్ దాన్నే ఛాలెంజ్కి తీసుకొని వీడు పోతే ఇంకా నాకు లైఫ్ లేదు అన్న కమిట్మెంట్తో మనం కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో వీడు కొంటాడని తెలుసు, నేను మిస్ చేశానా నా డీల్ పోయినట్టే, ఇంకొకటి దగ్గరికి డీల్ వెళ్ళిపోతుంది. అందుకోసం టైం స్పెండ్ చేసి తన దాంట్లోకి వెళ్ళి నేను సేల్ క్లోజ్ చేయడం ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. దాట్స్ వాట్ ఐ ఫేస్డ్ ఎర్లియర్. సో ఓపిక అనేది ఎక్కువగా ఉండాలి కదా ఇప్పుడున్న జనరేషన్కి. కానీ ఇప్పుడు ఏదైతే షార్ట్ ఫార్మ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఓపిక తక్కువ ఉంది, దానివల్ల ఎంత నష్టం వస్తుంది అని. ఓపిక ఎంత ఇంపార్టెంట్. ఓపిక చాలా అవసరం కదా, దేనికైనా ఓపిక అవసరమే. ఇంట్లో పని చేయాలన్నా ఓపిక కావాల్సిందే, చదువుకోవాలన్నా ఓపిక కావాల్సిందే, జాబ్ చేయాలన్నా ఓపిక కావాల్సిందే, బిజినెస్ చేయాల్సిన ఓపిక కావాల్సిందే, మస్ట్. అదేంటి చిన్నప్పటి నుంచి వస్తుందా లేకపోతే మనం నేర్చుకోవాలా? ఎలా? డిపెండ్స్. కొంతమంది చిన్నప్పుడు రావచ్చు, కొంతమందికి సిచ్యువేషన్స్ని బట్టి రావచ్చు, కొంతమంది అవసరాన్ని బట్టి రావచ్చు. ఎలా వచ్చినప్పటికీ అది లేకున్నా అడాప్ట్ చేసుకోవాల్సిందే. కొంతమంది 0 నుంచి హీరోకి వెళ్ళిపోతుంటారు, అంటే 0 నుంచి టాప్ పీక్స్ చూస్తుంటారు. ఏదో కొన్ని మిస్టేక్స్ వల్ల లేకపోతే ఎవరైనా మోసం చేయడం వల్ల మళ్ళీ 0కి వస్తారు. అటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే వాట్ ఈస్ ద మోటివేషన్ దే నీడ్? సో 0 నుంచి హీరో అయినాడంటే ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. డెఫినెట్లీ హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ డెఫినెట్లీ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. అంటే మళ్ళీ మీరు అందులో అన్నారు ఏదో మోసాలు చేస్తేనే కింద పడి ఉంటాడేమో. మరి మోసాలు అంటే మోసపోయినా కూడా కింద పడి ఉంటారు కదా. ఓకే, మోసపోయి ఉంటే కింద పడినాడని అంటే హీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ లెసన్. ఫస్ట్లీ అక్కడికి వెళ్ళినప్పుడు అంత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు హీ షుడ్ బి ప్లాన్డ్ వెరీ వెల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఫ్లూక్లో కింద పడతాను కాదు, ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత నీ టీం కానీ నీ సిస్టమ్ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, నీ ప్లానింగ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో చిన్న లాస్ వచ్చిన పడిపోయినానంటే కాదు. ఒకవేళ ఇన్ కేస్ మన చేతిలో లేకుండా పడిపోయామే అనుకోండి, పడిపోయినా మళ్ళీ ఆ ఫెయిల్యూర్స్ నుంచి లెసన్స్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందే, ప్యాకప్ కాదు. అంతే అంతే. సో ఎప్పుడు స్టెప్ బ్యాక్ అనేది వెయ్యకూడదా? ముందుకెళ్తుంది, లైఫ్ మస్ట్ మూవ్ ఆన్ అన్నట్టు, లైఫ్ మస్ట్ గో ఆన్ అన్నట్టు ముందుకెళ్తూ ఉండాలి. లైఫ్ మస్ట్ మూవ్ ఆన్ కదా, వెనక్కి పోం కదా, ముందుకే కదా పోవాల్సింది. సో వెనక్కి ఎందుకు వెళ్ళడం? అది స్టెప్ చిన్న చిన్నగా వేస్తావా పెద్ద పెద్దగా వేస్తావా అన్న నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ కానీ ముందుకు వెళ్తూ ఉండడంలోనే యూ విల్ హ్యావ్ ద ఎక్సైట్మెంట్ టు డూ సంథింగ్. వితౌట్ ఎక్సైట్మెంట్, వితౌట్ ఎనీ గోల్, పర్పస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లివింగ్? అయితే ఎందుకు లేస్తున్నానో నాకు తెలియాలి కదా. డెఫినెట్లీ. అయితే సొసైటీలో మనం ఉన్నాము కాబట్టి సొసైటీని పట్టించుకోవాలి, వాళ్ళు ఏమనుకోకుండా మనం బతకాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఏమనుకోకుండా బతకడం అయితే కష్టం. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. వాళ్ళు మన గురించి మంచి అనుకునేలా చేయాలని అనుకుంటే మనం బిలీవ్ చేసే దాంట్లో ప్రూవ్ చేసుకొని ఒక ఐడియల్ లాగా నిలబడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నోర్లన్నీ మోయించవచ్చు. ఇనిషియల్ స్టేజ్లో దిల్ బార్క్, లెట్ దెమ్ బార్క్. ఓకే, అంతే. యూ ప్రూవ్, అంతే. అండ్ షట్ దేర్ మౌత్స్. దట్స్ ఇట్. మ్యామ్, ఇన్ని స్ట్రెస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళము, ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ దేర్ స్కెడ్యూల్స్. ఈ టైంలో ఒక స్పిరిచువాలిటీ అనేది ఏమైనా నమ్ముతారా? ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ స్పిరిచువల్గా ఆలోచిస్తున్నారు, మెడిటేషన్ అంటున్నారు అలాగా. సో ఇన్ దాట్ వే యు ఆర్ కన్సర్న్ అబౌట్ ఇట్? డెఫినెట్లీ ఐఎమ్ ఎ స్పిరిచువల్ పర్సన్ అనే చెప్పొచ్చు. సో నేను కూడా ఖచ్చితంగా ప్రే చేస్తాను, మెడిటేట్ చేస్తాను, అప్పుడప్పుడు స్ట్రెచ్చింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటాను. అండ్ దట్స్ గుడ్ ఫర్ ద ఫిజికల్ హెల్త్. అది స్పిరిచువల్ అనే కాదు కానీ మన ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ స్టేబుల్గా ఉండడం, ఫోకస్డ్గా ఉండడం కోసం ఇట్స్ ఎ మస్ట్. సో అలా చేయకుండా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాట్ సార్ట్ ఆఫ్ పాత్, మీరు ఇంతకుముందు అన్నారు కదా ఎలాంటి కర్మలు వాటి వల్ల కూడా లక్ ఫేవరబుల్గా ఉంటుందా అని. సో ఇలా బిలీవ్ చేసే వాళ్ళు కొంచెం స్పిరిచువల్ పాత్ ఎక్కువ ఉంటారు. ఓకే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వండర్ఫుల్ కాన్వర్సేషన్. బోల్డ్ ఎంతమంది ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ హోమ్ మేకర్స్ కానీ వాళ్ళందరికీ చక్కగా ఒక మెసేజ్ అయితే వెళ్ళింది అనుకుంటున్నాను. అండ్ పిలవగానే వచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ హియర్.